మనం ఎలిఫెంట్ క్యాంప్ చూసినాం కదా. ఎలిఫెంట్ క్యాంప్ నుంచి ఇక్కడ నిసర్గధామ అని దగ్గరలోనే ఒక ప్లేస్ ఉంటుంది, చాలా దగ్గర. ఎంత అంటే ఎగ్జాక్ట్ గా 33 minutes పట్టింది అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. ప్లస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే టికెట్ అడల్ట్ కి 60, చైల్డ్ కి 30. ప్లస్ ఇక్కడ టైమింగ్స్ మార్నింగ్ 9 AM to 5:30 PM. లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో. చలో వచ్చేయండి. సో మనకి ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ కాగానే సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంటుంది. ఎందుకంటే కింద కావేరీ రివర్ ఉంటుంది. ఆ కావేరీ రివర్ దాటి అటు సైడ్ వెళ్ళాలి. ఇక్కడ ఒక ఐలాండ్ లా ఉంటుంది అన్నట్టు. ఐలాండ్ మీకు వెళ్ళాలంటే ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలి. చూడండి చుట్టూ మొత్తం బ్యాంబూ ట్రీస్ తో ఎంత మంచిగా ఉందో ఇక్కడ ప్లేస్. కింద వాటర్ లో ఫిష్ కూడా కనిపిస్తుంది, అంత క్లియర్ ఉన్నాయి వాటర్ కూడా. సో ఈ బ్రిడ్జ్ మీద నుంచి అటు సైడ్ వెళ్దాం మనం. మనకి ఇక్కడ ఏముందంటే బోటింగ్ ఉంది. ఎవరిదాళ్ళు అట్లా సైక్లింగ్ లాగా బోట్ ఉంటుంది కదా, దాన్ని దొక్కుకుంటూ తిరగచ్చు. దానికి టికెట్ కూడా అక్కడనే ఉంటుంది. కింద తీసుకొని కింద ఉందా అక్కడ ముందేమన్నా బుకింగ్ పోస్ట్ లాంటిది అంటే టికెట్ అవుట్ పోస్ట్ ఏమన్నా ఉందో చూసి అక్కడ తీసుకొని వెళ్ళాలి. కాసేపు తిరగచ్చు. ఇక్కడ అక్కడ రెడ్ లైన్ ఉంది, ఇటు సైడ్ ఇంకో రెడ్ లైన్ ఉంది. ఈ 2 రెడ్ లైన్స్ మధ్యలో కాసేపు సైక్లింగ్ చేయొచ్చు అనుకుంటాం. ఎన్ని మినిట్స్ అనేది మనం అనుకుందాం. ఎన్ని మినిట్స్ ఇస్తారు ఒక టికెట్కి, అట్లా ఒక్క బోట్లో ఎంతమంది వెళ్ళొచ్చు అనేది కూడా అనుకుందాం. పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, రెండు ఉన్నాయి. సో మనకి ఎంటర్ కాగానే రైట్ సైడ్ ఇక్కడ కూర్ క్రాఫ్ట్స్ అని ఉంది. లోపల ఏమేమి క్రాఫ్ట్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇక్కడ మెటల్తో చేసిన సైకిల్ టైప్ అలాంటివి ఉన్నాయి. మెటల్ చేసినవి అన్ని డెకరేటివ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. స్పూన్లు, కోన్స్, స్పూన్స్, ఇక్కడ ఏంటిది? ఇది పేపర్ వెయిటా? ఇది ఏంటిది? ఇది కుంకుమరడి. ఓపెన్ చేయి ఒకసారి. కుంకుమరడి. సో ఇవన్నీ టాయ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఈ క్రాఫ్ట్స్లో ఉన్నాయి. కొన్ని హ్యాండ్మేడ్ ఉన్నాయి, కొన్ని దాదాపు అన్ని హ్యాండ్మేడ్ అనుకుంటా. కొన్ని మెటల్ మాత్రం హ్యాండ్మేడ్ కాదు. ఇక్కడ నుంచి మనం ఎంటర్ అయినాం. ఇక్కడ నుంచి ఎంటర్ అయిన తర్వాత కందల్హామ దగ్గర ఉన్నాం. మనం ఇందాక చూసిన క్రాఫ్ట్స్ అదే. దాని తర్వాత రెస్టింగ్ ఏరియా, ముందుకు పోతే బ్యాంబూ పార్క్, ఇన్ఫర్మేషన్ సెంటర్, కాటేజెస్, ఇటు చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇంకా అడ్వెంచర్ పార్క్, డీర్ పార్క్, ప్లాంటేషన్, ఇట్లా కాటేజెస్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ ఒకసారి మనం కవర్ చేసి వచ్చేద్దాం. ఇక్కడ ఈ చెట్టుకి టైగర్ లాగా మొత్తం పెయింట్ వేసిండ్రు. సూపర్ ఉంది కదా, తోక మొత్తం అసలు డీటెయిలింగ్ సూపర్ చేసారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ఎట్లనో కూర్గ్ అంటే కూడా అట్లనే అన్నట్టు ఒక ప్రాంతం అన్నట్టు అది. సో కూర్గ్ అనేది ఒక సిటీ లాగా ఏమి ఉండదు, ఎందుకంటే తెలంగాణ సిటీ కాదు కదా. తెలంగాణలో సిటీస్ ఉంటాయి, కూర్గ్లో సిటీస్ ఉంటాయి. ఇది మడికేరి కదా. సో ఇక్కడ చూడండి, ఇది కూర్గీస్ వల్ల ట్రెడిషనల్ డ్యాన్స్ అన్నట్టు. సో వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ ఏంటిది? కొడవ మేల్ డ్యాన్స్ అంటారు దీన్ని. సో అట్లా వాళ్ళు అవి పట్టుకొని డ్యాన్స్ చేస్తారంట వాళ్ళు. సో ఇట్లా సర్క్యులర్ ఫామ్ అయ్యి డ్యాన్స్ చేస్తారంట. సో ఇది మాకు ఇక్కడ లోకల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ లోకల్ ఫ్రెండ్స్ చెప్పారు ఈ డ్యాన్స్ గురించి మాకు ఆల్రెడీ. సో ఒకవేళ వీలైతే మన నెక్స్ట్ వీడియోస్లో వాళ్ళని కూడా ఒకసారి డ్యాన్స్ చేసి చూపిమని అడుగుదాము. చూద్దాం, ట్రై చేద్దాం. వాళ్ళ కల్చర్ వాళ్ళకి ఎంతవరకు ఫాలో అవుతారో మనకు కూడా తెలుస్తుంది. మనం ఆల్రెడీ కల్చర్ మీద కూడా వీడియోస్ చేస్తున్నాం కదా, ఆదిలాబాద్లో ట్రైబల్ కల్చర్ మీద. సో అలానే ఇది కూర్గు వాళ్ళు కూడా ట్రైబ్స్ అన్నట్టే. సో వాళ్ళ కల్చర్ ఏందనేది చూద్దాం. మన కాటేజెస్ ఉన్నాయి ఇక్కడ, కానీ ఇక్కడ చూస్తే మొత్తం క్లోజ్ చేసింది. మరి ఎవరికి ఇస్తారో ఎవరికి ఇయ్యారో తెలియదు. మేబీ ఇక్కడ టూరిజం నో ఎంట్రీ అని పెట్టేశారు.
ఎవరికి బయట వాళ్ళకి ఇయ్యరు అనుకుంటా, ఆపేసినట్టున్నారు. బయట వాళ్ళకి రెంట్కి ఇవ్వడం, అట్లా వచ్చిన టూరిస్ట్కి ఇవ్వడము. సో ఇదైతే క్లోజ్డ్ ఉంది ప్రస్తుతానికి, టెంపరీగా పర్మనెంట్గా తెలియదు. కాటేజెస్ నుంచి కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాంబూ పార్క్ ఉంది. మొత్తం బ్యాంబూ ట్రీస్తో నిండిపోయి ఉన్నది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఎంత బాగుందంటే ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. చాలా బాగా ప్లాన్ చేశారు ఇక్కడ. అంటే మంచిగా మధ్యలో గ్యాప్ నడుచుకుంటూ వెళ్ళడానికి కానీ కూర్చోవడానికి కానీ మంచి గ్యాప్స్ వదిలేసి చాలా బాగా చేశారు. చాలా మంది ఫొటోస్ క్రేజీగా దిగుతుంది ఇది వీటి మధ్యలో. అంతే, ఎందుకంటే ఎట్లా అంటే వ్యూ ఎట్లా కనిపిస్తుంది అంటే, మీరు వీడియోలో ఇప్పుడు చూస్తుంది కదా, నా వెనకాల చూడండి, మొత్తం వెనకాల చూస్తే మీకు ఎట్లా కనిపిస్తుంది, వెనక నుంచి సన్లైట్, గ్రీనరీ, ఆ గ్రీన్ చెట్లు మళ్ళీ ఎట్లున్నాయి కింద ఎండిపోయిన ఆకులతోనే నిండిపోయి కింద ల్యాండ్ కనిపించకుండా మొత్తం చెట్లతోనే సూపర్ అంటే సూపర్ ఉన్నది పార్క్ ఇది. ఇక్కడ బర్డ్ పార్క్ ఉంటుందంట, బర్డ్స్ ఉన్నాయా, డీర్ పార్క్ ఉంటుందంట, డీర్స్ ఉన్నాయా చూద్దాం పోయి. నెక్స్ట్ అక్కడికి వెళ్దాం రండి. ఇందాక మనం కొడవ కమ్యూనిటీ మేల్ డ్యాన్స్ చూసినాం కదా, ఇక్కడ గౌడ కమ్యూనిటీ మేల్ డ్యాన్స్ అని ఉంది, ట్రెడిషనల్ డ్యాన్స్ ఉంటుంది వీళ్ళది. సో వీళ్ళు అక్కడ వాళ్ళు కొంచెం షార్ప్ మెటల్స్ లాంటివి పట్టుకున్నారు, వీళ్ళేమో స్టిక్స్ లాంటివి పట్టుకున్నారు. సో ప్లస్ వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కొంచెం డిఫరెంట్ ఉంది చూడండి. సో ఇది వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ అన్నమాట. సో ఇక్కడ కూర్గ్ ట్రైబ్స్కి సంబంధించిన కల్చర్ని మనం డైరెక్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇప్పుడు వీళ్ళందరూ ఇట్లా ఫాలో అవుతారో లేదో మనకు తెలియదు. కాకపోతే ఏమైనా మారుమూల గ్రామాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకుందాం, ఒకవేళ అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంటే వెళ్దాం. సో ఇలాంటి ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయని అయితే అనుకోవట్లేదు నేను, ఎందుకంటే ఇవన్నీ పాత కల్చర్. చూద్దాం. ఇక్కడైతే ఫుల్ జనాలు ఉన్నారు, చాలామంది వచ్చారు. డిసెంబర్ మంత్ కదా, డిసెంబర్లో హాలిడేస్ ఉంటాయి కాబట్టి, లాస్ట్ వీక్ ఆఫ్ ద డిసెంబర్ కాబట్టి ఫుల్ విజిటర్స్ ఉన్నారు ఇక్కడ. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు. మేము మామూలుగా వెహికల్స్ కనిపిస్తున్నాయి మాకు బయట. సో చాలా మంది ఉన్నారు. ఇక్కడ మనకి బర్డ్ పార్క్ ఉంది. సో 30 రూపీస్ టికెట్ అంట దీనికి. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏం బర్డ్స్ ఉన్నాయో. చలో వచ్చేయండి. ఇక్కడ బర్డ్స్ తో ఫోటో దిగడానికి ఆప్షన్ ఉంది. సో ఒక బర్డ్ తో ఫోటో దిగాలంటే 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు. 60 రూపీస్ టికెట్ తీసుకుంటే అట్లా లోపలికి వెళ్తే అట్లా బర్డ్ని మన షోల్డర్ మీద కానీ హ్యాండ్ మీద కానీ పెడతారు, మనం ఫోటో దిగచ్చు. ఇప్పుడు మా తమ్ముడు వెళ్తాడు, చూద్దాం మా తమ్ముడు రియాక్షన్ ఏంది లోపలికి వెళ్ళిన తర్వాత. మా తమ్మునికి ఇప్పుడు ప్యారెట్ పెడుతుంది మీద. ఇక్కడ భయం అయితే లేదా? హ్యాండ్ మీద పెట్టరా, హ్యాండ్ ఇట్లా పెట్టు, హ్యాండ్ ఇట్లా పెట్టు. ఇది చూడు, లుక్ హియర్, లుక్ హియర్. ఇట్ ఇస్ వాకింగ్ ఆన్ యూ. ఏం కాదు ఏమన్నది. చాలా ఓకే. ఫన్నా భయమైందా? మరి ఎందుకు చాలు అన్నా? టచ్ అయిందా? అది నేలు దాన్ని ఇట్లా కట్ చేద్దామని చూసింది నేను. చేయలేదా? నెక్స్ట్ ఏం చేస్తావు? నెక్స్ట్ ఫీడింగ్ అవుతావా? ఓకే. ఏం రెప్టైల్? అది లిజర్డా? అది ఏంటి సార్, కరుస్తుందా? మరి అది ఎందుకు అట్లుంది? డల్గా ఉంది. అది ఆ రెండు ఇగ్వానానే కదా మొత్తం. తింటున్నాయి వాళ్ళకి ఏం చేస్తున్నావు వాటిని? పట్టుకోవచ్చా? పట్టుకో. అయిపోయిందా? అయిపోయింది. లిక్కి ఏమైంది? భయమైందా నీకు? ఇంకేం చేద్దాం? ఫోటో దిగచ్చు. వాటిని ఇట్లా స్ట్రైట్ గా నిల్చోబెట్టరు, మధ్యలో నిల్చోబెట్టు. అట్లా రావా? వినయ్ దిగు, అవి ఉన్నప్పుడే దిగేసాయి.
అరే ఎప్పుడైనా చూసినావు ఆస్ట్రిచ్ నువ్వు ఫస్ట్ టైం అరా నువ్వు కూడా ఇక్కడ ఆస్ట్రిచ్ ఉంటాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. 2 ఉన్నాయి అసలు, అవి పొడుస్తాయి. ఆ ఫుడ్ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర స్టిక్ తో వాళ్ళు మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు దానికి కరవకుండా. అవి అటాకేస్తాయి వాటి దగ్గరకు పోతే. మనం మామూలుగా వీడియోస్ చూసినాం కదా చాలా, అట్లా లేదు బాగానే ఉన్నాయి అసలు. అవి ఇక్కడ ఉంటాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకేమున్నాయి అసలు, ఇంకేమైనా వెరైటీలు ఉన్నాయా? ఓ ఇక్కడ అన్ని ప్యారెట్స్ ఉన్నాయి పైన, మనం ఏమో అనుకున్నాం కానీ. లిక్కి నీ చేతిని అరుస్తుంది. ఇటు ఇట్లా పట్టుకో, ఇటు చెయ్యి ఇట్లా పైన కాదు, అట్లా పట్టుకో, చెయ్యి పైన పెట్టు. క్యూట్ గా ఇట్లా ఇట్లా లేవు, ఇట్లా ఇట్లా లిక్కి ఇట్లాను. ఇవి ఉన్నాయి కదా మామూలు కోళ్ళు కాదు, అమెరికన్ సిల్కీ చికెన్ అంట. కుక్క బొచ్చు లెక్క ఎట్లుందో చూడు. కంట్రీ కోళ్ళు ఉన్నాయి, బాయిలర్ కోళ్ళు ఉన్నాయి, కానీ వాటి హెయిర్ మాత్రం సన్న ఫెదర్స్ లా వాళ్ళు మన హెయిర్ లాగా ఉన్నాయి. మనకి కొంచెం లోపలికి వస్తే ఇక్కడ డీర్ పార్క్ ఉంది చూడండి. డీర్ ఇక్కడ కూర్చొని ఉన్నాయి. సో ఇదంతా డీర్ పార్క్ ఏరియా. సో ఇటు పెద్దనే ఉంది, అక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. అంతా ఫెన్సింగ్ పెట్టేసి ఉంది. అంతా డీర్ పార్క్ ఏరియా అన్నట్టు. ఇక్కడ మనకు రోప్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో అడ్వెంచర్ పార్క్ టైపు, జిప్ రోపింగ్ ఉంది అలా. ఇది 17 యాక్టివిటీస్ 100 రూపీస్ అంట. ఇందాక మనం కడ్వా మేల్ డాన్స్ చూసినాం కదా, ఇది కడ్వా ఫీమేల్ డాన్స్, వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్. ఇది కూర్గ్ ట్రైబల్స్ అన్నమాట. సో మనం ఈ ప్లేస్ చూసినాం కదా, ఇక్కడ ఈ ప్లేస్ ఎంట్రన్స్ ముందు షాపింగ్ ఉంటుంది అన్నట్టు. షాపింగ్ అంటే ఇక్కడ లోకల్ వైన్ అమ్ముతారు, ఎక్కువ స్పైసెస్ అమ్ముతారు. అవి కాకుండా నార్మల్గా అన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్ లో అమ్మే కిచెన్స్, టాయ్స్ అట్లాంటివి అన్ని అమ్ముతారు, డ్రెస్సెస్ అట్లాంటివి. దాని తర్వాత మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. మేము ఇప్పుడు షాపింగ్ అయితే చేయట్లేదు.